అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటా. ఇవాళనైతే మాది పొలం కోస్తుంది. నేను అంతకుముందు వీడియో పెట్టినా కదా, కడలు కోసిన అనేసి. అట్లా వేరే దగ్గర ఉన్నది, అది ఆల్రెడీ కాంట్ అయిపోయినాయి వడ్లు. కానీ ఇక్కడ పొలం దిగబడడం వల్ల లేట్ అయింది, చాలా లేట్ అయింది. మొన్న వర్షానికి చాలా అంటే చాలా తడిసిపోయినాయి వడ్లు. తడిసిన వాటిని మళ్ళీ మనమే కోయాలి కాబట్టి మిషన్ వచ్చింది. ఇదైతే మీకు చూపిస్తేనే వ్లాగ్. మాకైతే మిషన్ వచ్చింది. ఇది 4 వీలర్ బండి అన్నట్టు. ఇంకా చాలా అంటే చాలా తడిసిపోయినాయి వడ్లు. అసలు వర్షం కొట్టకపోతే బాగుండు, లాస్ట్ మూమెంట్లో వడ్లు తడిసినాయి. రైతులకి అసలు పైసలు అకౌంట్లో పడి చేతికి వచ్చేరాక పంట వచ్చేది నమ్మకమే ఉండదు. ఎంత మంచిగా వండిన వడ్లు కూడా వర్షం వచ్చి తడిసిపోతుందేమో అని బాధ. ఇప్పుడు ఇటు మిషన్కి వస్తుంటే ఆల్రెడీ మబ్బు వేస్తూ ఉన్నది, మళ్ళీ వర్షం పడేటట్టు. అసలు ఘోరం రైతు కష్టాలైతే. ఇది ఒక్కటే ఉంది, చుట్టుపక్కల అన్నీ కోసి ఇది ఒకటే మిగిలడం వల్ల మాకైతే చాలా కష్టమైపోయింది. ఇది దిగబడ్డది అన్నట్టు, బురద ఉండుట్లా కొంచెం అది కింది మడి అన్నట్టు కిందికి ఉంటుంది. సో అట్లా బురద ఉండట్లా దిగబడితే ఇక రాలేదు. మళ్ళీ ఇక్కడ దిగబడితే కూడా చాలా అవర్స్ అవుతుంది. అవర్కి ఇంత అని ఉంటుంది కదా మనకు హార్వెస్టింగ్ చేస్తే. అట్లా ఇట్లుంటుంది. ఇంకా మళ్ళీ ఒకటే కాడ పోయాలి కదా అని చుట్టుపక్కల ఉన్న వడ్లన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పోసుకోవాలి. ఇప్పుడు మనకి అక్కడక్కడ గొలుసు కూడా మిగులుతూ ఉంటుంది. ఆ గొలుసును కూడా తీసుకొచ్చి ఒక బ్యాగ్లో కట్టినాం మేమైతే. ఇప్పుడు ఈ చుట్టూ మనకి ఒక్కొక్క మిషన్ అయితే సైడ్ కడలు కొయ్యదు, అంటే ఒడ్ల పొంటి కొయ్యదు. అందుకోసమని ఆ ఒడ్లు కూడా కోసుకోవాలి, ఆ ఒడ్ల పొంటి కూడా కోసుకోవాలి. ఆడేమో గడ్డి ఉంటే అట్లా తీసుకోవాలి. ఇప్పుడు గడ్డి ఉంది అనుకో, మనకి ఆ గడ్డి గింజలు వల్ల మన వడ్లల్లో పడి బియ్యం పట్టించినప్పుడు అవి అట్లా వస్తూ ఉంటాయి. అందుకే మనం ఒడ్ల పొంటి ఫస్ట్ గడ్డి ఏం లేకుండా చూసుకోవాలి. అట్లా చూస్తారు అందరూ రైతులందరూ. మాకైతే ఈడ పొలం వస్తుంది, ఇది ఎంతసేపు పడుతుందో అసలు ఏం తెలుస్తలేదు. అంటే మళ్ళీ దిగబడుతుంది. ఆల్రెడీ ఒక్కొక్కసారి ఆపి ఇంకోసారి చేస్తాడు కొంచెం కొంచెం. అట్లా మాకు టైం వేస్ట్ అవుతుంది అసలు. ఇంకా మా అన్న ఇటు సైడ్ ఉన్న పొలం మొత్తం కోసి దిగబడే సైడ్ ఉంటే మిషన్ వస్తే మళ్ళీ మాకే లాస్ కదా. అందుకోసమనే దిగబడే సైడ్ మొత్తం కొడవలతోనైతే కోసి ఇప్పుడు ఈ మిషన్ కొత్తది కదా ఈ పొలం అంతా. సో దాంట్లో ఎత్తే అదే అందులో పోతుంది అనేసి అయితే మా అన్ననైతే అట్లా ఎత్తాడు. ఎంత కష్టం అసలు. పొలం కోసేటప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఎవరికైనా, రైతులందరికీ ఎంత మస్తు అనిపిస్తుంది అంటే ఇలా పొలం కోసుడు, నాటేసే రోజు పొలం కోసే రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ పొలం కోసినా కూడా నాటేసినా కూడా చేతికి వడ్లు వచ్చినా కూడా మనకి పైసలు చేతికి కళ్ళకు కనబడరాక అసలు నమ్మకం ఉండదు రైతుకు. అట్లుంటుంది రైతు బాధలు. మాకైతే అసలు 3 సంవత్సరాల నుంచి పంట సరిగ్గా వండట్లేదు. బావిలో నీళ్ళు ఉంటలేవు. ఎందుకంటే ఇప్పుడు మనకి పంట మంచిగా వండుతుంది, అన్నీ మంచిగా వండుతున్నాయి అని అంటే ఎంత కష్టం ఉండాలి. ఎవరి వానికి ఏంది మంచిగా వండుతుంది అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటే అంత మంచిగా వడ్లు పంట తీస్తారు. మాకైతే అసలు బాగా ఎండిపోతుంది ఊకే. కానీ ఖచ్చితంగా నాటప్పుడే మాకు సీజన్ చూసుకొనే మోటార్ కాలిపోతుంది. చాలాసార్లు పోయిర్రు మా ఊళ్ళో అయితే. ఆ మోటార్ మంచిగా వేసుకోవడానికి ఒక 3-4 కొత్తవి తీసుకొచ్చినా కూడా మాకు అట్లనే అవుతుంది. అసలు ఏందో ఏమో అట్లనైతే చాలా అంటే చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. ఇప్పుడు మాకేముంది, ఏమన్నా బయట జాబ్స్ ఏమి ఉండవు కదా పేరెంట్స్కి. ఇదే వడ్లు వచ్చినప్పుడే పైసలు వస్తాయి, మళ్ళీ అవే పైసలు మళ్ళీ సంవత్సరం రాక మళ్ళీ వడ్లు కోసినప్పుడు మళ్ళీ అంతే. వ్యవసాయం అంటే అట్లనే ఉంటుంది కదా. మళ్ళీ వ్యవసాయంలో మేము ఓన్లీ పత్తిను పొలం వేస్తాము. ఆ పత్తి సార్ అసలు వాటర్ లేక ఎండిపోయింది మొత్తము. కరెక్ట్ టైంకి వర్షాలు పడక అసలు ఈ పంట మస్తు నష్టం అవుతుంది మాకు కూడా. మీ సైడ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మా భూమి కూడా నల్లరేగడి కాదు. నల్లరేగడి అయితే మంచిగా ఏ పంట వేసినా కూడా అట్టిగానే వస్తుంది. కానీ మాదైతే మొత్తం సౌడు భూమి, అంటే తెల్ల ఉంటుంది అన్నట్టు, తెల్ల భూమి ఉంటుంది కదా అట్లా. అంతా మనం వేసిన కర్రలు అన్నీ చచ్చిపోతాయి పొలంలో కూడా. 2-3 టైమ్స్ అసలు వెనకాల పొగుడ్డలు పెట్టుకుంటూ రావాలి, నాటైనా పత్తి అయినా అట్లుంటుంది. ఈ మిషన్ అయితే మంచిగానే వస్తుంది, ఒడ్ల పొంటి కూడా కొయ్యాల్సిన అవసరం లేదు, మంచిగానే వస్తుంది మాకైతే. మరి ఇక తర్వాత ఏం చేస్తుందో. వడ్లు ఎన్ని వెళ్తాయి, ఆల్రెడీ దిగబడ్డది, టైర్లకు అంత బురద ఉంది కదా. పాప ఈ అంకుల్ కొంచెం మంచిగానే కోస్తాడు. కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, మెల్లగా కోయండి, మళ్ళీ అటు ఇటు కోసేటోళ్ళు ఎవరు లేరు అని అంతా. సరే అమ్మ అని మంచిగానే కోస్తాడు. మాకైతే ఇట్లుంటుంది రైతు కష్టాలన్నీ. అసలు ఏందో ఒక్కొక్కసారి తలుసుకుంటే అసలు ఈ వ్యవసాయంలో ఏముండదు. చేసినా చేయకున్నా లాస్ట్కి రైతే మిగులుతాడు, కానీ రైతుకైతే ఏం మిగలవు. ఎంత మంచి పంట వండినా కూడా మళ్ళీ లాస్ట్కి గిట్టుబాటు ధర లేకపోతే మనం చేసిందంత వేస్టే కదా. అట్లా అందరూ కళ్ళంలలో వడ్లు కోసుకున్నారు, అంత మంచిగానే ఉంది. ఇక మా పొలం అయితే ఇంకా ఊసుడే కాలేదు. ఇంకా ఆల్రెడీ వర్షాలు కూడా కొడుతున్నాయి. ఇంకా పొలం మీద ఉండగా తడిసినా కూడా మళ్ళీ ఆరుతుంది. కానీ మళ్ళీ వడ్లు కుప్ప పోసుకున్నాక తడితే మాత్రం అదైతే మస్తు కష్టము, బూజు వస్తాయి.
ఊదొచ్చిన తర్వాత మళ్ళీ మనం మిల్లుకి తీసుకుపోయినా కూడా అవి పట్టినా కూడా కర్రగా అయిపోతాయి. అప్పుడు బియ్యం కూడా ఎవరు కొనరు. అప్పుడు అసలు మస్తు లాస్ అంటే మస్తు లాసు. ఇట్లా ఇగో ఇదంతా ఫస్ట్ అయితే ఈడ కోసింది, ఇక్కడ ఉన్న 2 మడులు కోసింది. కోసిన తర్వాత ఇక్కడ కొంచెం సగం ఉండే అన్నట్టు, అది దిగబడుతుంది కదా, మళ్ళీ దిగబడితే మాకే లాస్ కదా అనేసి మేమైతే అవన్నీ సైడ్కి అన్ని కోసినాము. నేను మొన్న చూపించిన కదా ఇక్కడ ఉన్నది కదా కొంచెం అంతా, అదైతే మా అన్న ఆల్రెడీ కోసిండు. పొలం కోసేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మనకు అంత గర్జి అవుతుంది, అంటే టెన్షన్ అవుతుంది, ఎట్లా అవుతుందో ఏందో అన్నట్టు వీడనైతే ఫుల్ దిగబడ్డది. అది దిగబడ్డాకనైతే మాకైతే ఇంకా మస్తు బాగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ దిగబడితే ఎట్లా అని ఇక్కడ అక్కడ సైడ్కి ఉన్నది మొత్తం, ఈ మడిలు ఉన్న సైడ్కి ఉన్నది మొత్తం ఇంట్లో చీరలలో కట్టినాము. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ముళ్ళ కట్టినాము. ఇక అదేంటంటే హార్వెస్టర్ ఒక్క దగ్గర ఉన్నా కూడా, ఇప్పుడు నార్మల్ బీట్ మీద ఉన్నా కూడా ఇప్పుడు మనకి ఈ మిషన్లో వేసినామంటే పడుతుంది. అందుకోసమని ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టినాము. ఇది ఒక్కటి కొత్తే కంప్లీట్గా మంచిగా ఉండొచ్చు. ఏం మంచిగా ఉండడో ఏమో. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇది ఓన్లీ వర్షాకాలం మాత్రమే ఎత్తాం, వర్షానికి వండే భూమి మాత్రమే మాకు, ఎండాకాలంలోనైతే వండదు ఇది. మా ఇంటి ముందటనే ఉంటుంది. అందుకోసమని ఈడ ఎడ్ల బండి తీసుకొచ్చి, ఎడ్లు కూడా ఉన్నాయి, ఎడ్ల బండిలో తీసుకొని పోడు, వడ్లు ఎన్ని వెళ్తాయి. బోరం ఉంటుంది కదా, బోరంలో తీసుకొని పోతామని బోరం కూడా తీసుకొచ్చారు. మిషన్ అయితే మంచిగా స్లోగానే వస్తుంది, కానీ మరి ఎంత అవుతుందో తెలియదు. లాస్ట్కి అయితే ఇట్లుంటాయి రైతు బాధలన్నీ. ఇటు పొలం కొత్తి ఇటు ఉరకాలి, మళ్ళీ అటు ఉరకాలి, ఎటు అంత ఆగం ఉంటుంది. ఒక 2-3 ఉన్నా కూడా తీరని పని ఉంటుంది ఎప్పటికీ. ఇంక ఇప్పుడు స్టార్ట్, ఇప్పుడు ఈ వడ్లు కోసినామంటే మళ్ళీ వేరే కాడ మళ్ళీ మొలకలు కాలే, మళ్ళీ అక్కడ ఇదేంటి మండే పోసుకోవాలి చుట్టూ. మాకైతే అడవి పందుల బాధలు చాలా ఉంటాయి మా సైడ్ అయితే. అడవి పందులు వచ్చి పంట మొత్తం నాశనం చేస్తాయి. అందుకోసం అయితే మా ఊరిలో అందరు తీగలు కట్టుకుంటారు చుట్టూ. ఇట్లా మళ్ళీ రీల్ తీగలు కూడా ఇట్లా మెరుస్తూ ఉంటే వాటికి కొంచెం వైబ్రేషన్ లాగా వస్తుందని అట్లా వేస్తారు. నానా తిప్పలు పడతారు. చలికాలం మొత్తం ఇదంతా ఇట్లనే ఉంటుంది. మళ్ళీ పిట్టలు తింటాయి, మన మొలకలు పిట్టలు తింటాయి కదా, అట్లా కూడా అన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు ఇప్పుడైతే రైతులు. దసరా ముందైతే మొత్తం అందరు కావలికే పోతారు. అంటే నైట్ వెళ్ళి పొలం దగ్గరనే పత్తుల కానే పడుకోండి అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా వచ్చి అడవి పందులు నైట్ తింటాయి కదా, పగలు రావు కదా. నైట్ మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు మనకి కొంచెం ఫస్ట్ కాయ ఉంటుంది కదా పత్తికి, ఫస్ట్ కాయ మొత్తం పందులే తింటాయి. మా ఊర్లో ప్రతి ఒక్కరి ఫస్ట్ కాయ మొత్తం పందులకే, ఇక అది ఫిక్స్ కావాల్సిందే. ఫస్ట్ ఎవరైతే కొంచెం అలర్ట్గా ఉండి తీగ కట్టుకుంటారో వాళ్ళకైతే కొంచెం ఆగుతుంది. అన్ని గుట్టలలోనే ఉంటాయి. మా ఊరికి మా పొలాలకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అందరికీ. ఇక ఒక 20 గుంటలు 30 గుంటలు అట్లనేమో ఇండ్ల దగ్గర ఉన్నాయి కొందరు ఇక. అంతేగాని మ్యాక్సిమం 90% అందరికీ ఊరుకు దూరంగానే పొలాలు ఉన్నాయి. మా ఊర్లో ఊరు తక్కువ, జనాలు తక్కువ, పొలాలు ఎక్కువ. అట్లా మొత్తం గుట్టకే ఉంటుంది. అందుకోసమనే అడవి జంతువులు అన్నీ వచ్చి పంటనైతే ఖరాబ్ చేస్తాయి. మాకైతే ఇప్పుడు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇటు ఇది అయిపోయిందంటే మళ్ళీ అటు పత్తులల్లా, చేనులల్లా, చిలకలల్లా, పొలాలల్లో ఉండుడే. ఈ వడ్లది అయిపోతే ఇట్లా ఉంటుంది మరి. ఇదైతే ఇప్పుడు ఇంటి ముందటనే కాబట్టి ఏం కాదు అని అనుకుంటాం. కానీ ఇది కూడా ఇప్పుడు ఊర్లలో బర్రెలు ఎడ్లు ఉంటాయి కదా, ఒకవేళ ఎవరైనా లేట్ అయినాయి అనుకోండి, ఎవరైనా ఊరికి పోయినా కూడా, ఎవరిదైనా లేట్ అయినా కూడా, కొంచెం రావడం లేట్ అయినా కూడా బర్రెలన్నీ వచ్చి ఇంట్లోనే పడతాయి. ఏదైనా బర్రెలకి తినేది ఉంటే ఉరికొస్తాయి కదా, అట్లనే వాటిని ఏమనలేము, వాళ్ళని ఏమనలేము. అట్లా కూడా చాలా పంట నష్టం అవుతుంది. అసలు ఎన్ని నష్టాలను వెనకేసుకుంటూ వచ్చినా కూడా లాస్ట్కి పంట మంచిగా ఒక 1000 రూపాయలు ఎక్కువ వచ్చినా కూడా ఎంత హ్యాపీ ఉంటుంది రైతుకి అసలు. అవన్నీ నష్టం ఎంతైనా రైతుకు నష్టమే ఉంటుంది ఎప్పుడైనా, అసలు లాభం అనేది రాదు, ఏదో ఒకసారి వస్తుంది అంతే. అది మళ్ళా ఎట్లా అంటే చాలా రకాల పంటలు వేసే వాళ్ళకైతే ఏదో ఒక పంటకైతే మంచిగా వస్తుంది. ఇప్పుడు వేసేది ఒక్కటే పొలం, ఆ పొలానికి వడ్లకు రేట్ లేకపోతే ఇక గంతే. మళ్ళీ పత్తి పొలం 2 వేసినాం అనుకో, వడ్లకు సరే వడ్లకు రేట్ లేకున్నా కూడా పత్తికి రేటు పడ్డదంటే సరే దానికి పడకుండా దీనికి పడ్డది, కానీ రైతు అట్లా తృప్తి పొందుతాడు. కానీ ఒక్కటే వేసినాం అనుకో మనకు అట్లా ఏం రాదు ఎవరికైనా. ఇప్పుడు ఒక్క పంట వేసేటోళ్ళకి ఎవరికి లేదు. అందుకే చాలా పంటలు వేసే వాళ్ళకి మాత్రమే ఒకటి కాకపోతే ఒకటి అన్నట్టు ఉంటుంది. అట్లుంటుంది. ఇక మా అన్న ఈడ పోతాడు, మళ్ళీ ఇటు రాదు కదా మిషన్, ఆర్డర్ అక్కడ దిగబడ్డదని రాలే. ఆల్రెడీ ఒకసారి ట్రబుల్ ఇచ్చింది అసలు. ఇక మస్తు భయమైంది, ఎందుకు మళ్ళీ అయిపోతుంది ఏందని. మళ్ళీ ఇది రాకపోతే ఇక్కడికి ఎవ్వరు రారు, ఎందుకంటే చాలా ఉన్న వరకే పోతాయి కదా మిషన్లో. 1 ఎకరం 2 ఎకరాలు అట్లా ఉంటేనే మిషన్ వాళ్ళు ఎవరైనా పోతారు కదా. ఇది జస్ట్ 5 గుంటల మడి మొత్తం అంతా కోసింది, కానీ ఇది ఒక్కటే పెండింగ్ ఉన్నది. దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఎవ్వరు రారు కదా, అందుకోసమని అతన్ని బతిలాడంగా ఇక వచ్చిండు. ఎవరైనా
ఒకటేసారి ఉండే పని అయితే చూసుకుంటారు. ఇప్పుడు మనమైనా అంతే, వాళ్ళైనా అంతే. ఒకటేసారి అయిపోయే పని చూసుకుంటారు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు, చిన్నదానికైతే ఎవరు రావడానికి ఇష్టపడరు కదా, అట్లా అన్నట్టు. ఎట్లో అట్లా రానైతే వచ్చింది. ఏది ఏమైనా కూడా కోసుడే అని అనుకున్నాం మేము. ఇప్పుడు మేము ఒకవేళ మిషన్ నడవకపోయినా కూడా చుట్టూ అవన్నీ కోసైనా మనకి దిగబడని దగ్గర కోస్తుంది కదా, అక్కడ దాని మీద ఆ వరి మీద వేసినా కూడా ఆ వరిలో అయితే ఆ మిషన్ పట్టేస్తుందని మేము అట్లనే ఫిక్స్ అయినాము. మా అన్న అవన్నీ ఎత్తాడు. మాది ఇటు 2 మడులు ఉంటాయి, మా పిన్ని వాళ్ళది 2 మడులు. ఇవన్నీ ఇక మాకు మా పెద్దనాన్న మా బాబాయ్లది మాది అందరిది కలిపి ఇక్కడ ఉంటుంది మా ఇంటి ముందట. మా తాత వంచేసిన భూమి అన్నట్టు ఇది. ఇట్లనైతే మిషన్ కొత్తుంది. మరి ఏమైతే ఇక లాస్ట్కి ఎంత వడ్లు అయితే చూపిస్తాను నేను మీకు, అది కూడా వీడియో చూపిస్తాను. ఇంట్లోనే తీసిన అంతా. అంటే కొందరు సైడు వేరే చైన్ మిషన్లు కూడా వస్తాయి, అంటే మా సైడ్ కూడా వస్తాయి. మొత్తం బురద పొలాలని అయితే చైన్ మిషన్ వస్తుంది. నార్మల్గా అయితే ఏం లేదు. ఆల్రెడీ మనకు ఎంత దిగబడుతుందో చూడండి. టైరు హాఫ్ వరకు మునిగిపోయింది. అట్లా ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని ఉంటారు రైతులందరూ. అయితే నాకైతే ఘోరంగా అనిపిస్తుంది. అసలు చేసేంత ఎనర్జీ లేదు కానీ చేయాలనే తపన బాగుంటుంది. నాకైతే ఫార్మింగ్ అంటేనే ఇష్టం. ఈ జాబులు ఇవన్నీ అసలు నచ్చవు నాకు. ఎందుకంటే ఇంకొకరికి అన్నం పెడుతున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ ఎవరు అట్లా రైతుని ఎప్పుడు చిన్న చూపే చూస్తారు అందరూ. రైతు మట్టిలా 10 ఏళ్ళు పెడితేనే మనకి 5 ఏళ్ళు లోపలికి వస్తున్నాయని అయితే ఎవరు అనుకోరు. అట్లా అనుకోవాలి. అట్లా అనుకున్న రోజే దేశం బాగుపడుతుంది, రైతులు బాగుపడతారు. నిజంగా గిట్టుబాటు ధర మంచిగా ఉండాలి. ఇప్పుడు బయట మనకు కూరగాయల కాడ అట్లా ఇట్లా బేరం చేస్తాము. 30కి ఇచ్చేది 15కి ఇవ్వమ్మా, 20కి ఇవ్వమ్మా అని. అట్లా అయితే రైతులకు ఏమవుతుంది అసలు? అదే వేరే కాడ ఎన్ని పైసలు పెట్టినా, ఇప్పుడు బయట బిర్యానీలు అట్లా తింటారు, అక్కడ ఎన్ని పైసలు పెట్టినా ఏం కాదు కదా. రైతు కాడ ఎందుకు వెనకాడతారో నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఓన్గా పంట పండించుకొని అమ్ముకుందామనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటే, బయట గిట్టుబాటు ధరలు లేక అట్లా కూడా నష్టపోవాల్సి వస్తుంది రైతు. ఎప్పుడు నష్టమే, ఎప్పుడు మంచిగా అనిపించదు. కానీ ఒక్కసారి కొంచెం పంట మంచిగా పండినా కూడా ఆ హ్యాపీనెస్ వేరు. కానీ అది చేతికి వచ్చేలాగా ఉంటుందో ఉండదో కూడా నమ్మకం ఉండదు. అట్లుంటుంది. ఈసారి అయితే ఇక మా వడ్లు అయితే కొంచెం అసలు ఏం బాగా వెళ్ళలేదు. ఎందుకంటే మాకు వాటర్ వెళ్ళక అంత ఎండిపోయింది పొలము. 3 ఎకరాలు వేసే కాడ 1.5 ఎకరాలు అట్లా వేసినామంటే హాఫ్కి హాఫ్ వేసినాం అన్నట్టు. మా పొలం అయితే ఇక అంత కోసింది. దీంతోనైతే కంప్లీట్గా ఇక ఇక్కడ ఎడ్ల బండి ఉంది కదా, ఇక ఇప్పుడు ఇచ్చి కొంచెం దానికి ట్రాక్టర్ ఎందుకు, బయట వేరే దానికైతే ట్రాక్టర్ తీసుకుపోవచ్చు కదా, అందుకోసమని మేమైతే ఇక ఇదే తీసుకొచ్చినాం ఎడ్ల బండి. ఆల్రెడీ అటు సగం దిగబడ్డది అన్నట్టు హార్వెస్టరు వరి కొత్త మిషన్. ఇక అందుకే బండి నట్టి జరపమంటే జరిపిర్రు. ఈ వడ్లు ఇంతొక వడ్లు అయితే ఇక మళ్ళీ మనకి ముందున్న కుప్పలో తీసుకుపోయి పోస్తే ఒకసారి ఒక సైడ్ ఉంటుంది. అందుకోసం అనే బాధ. ఈ అంకుల్ వస్తాడు. ఈ మిషన్ ఇక అతను ఎట్లా సెట్ చేసుకోవాలని అట్లా సెట్ చేసుకోమని అన్నాడు. అందుకోసం అని ఇట్లా చేసినాము. ఒక వడ్ల గింజ కింద పోయినా కూడా బాధ అనిపిస్తుంది. అందుకోసమని ఇక పరదలు కూడా ఇట్లా పట్టినాము. అట్లా ఉంటుంది. ఈ వడ్లు చేతికి వచ్చినాయి అంటే ఇక మంచిగా అనిపిస్తుంది. ఈ వడ్లు కోస్తుంది చూడుర్రి. హార్వెస్టింగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ వడ్లు కోసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏ రైతుకైనా హ్యాపీ ఉంటుంది. మీ సైడ్ కూడా ఇట్లనే వేస్తారా? మా సైడ్ అయితే ఇట్లనే వేస్తారు. అంటే ఈ కొంచెం కొంచెం ఉంది కాబట్టి బోరాయిలు ఎడ్ల బండి తీసుకొని వచ్చారు. బాగుంటుందైతే ట్రాక్టర్లో తీసుకొని పోతారు. ఇదండి మన వ్లాగు. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.